ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళాలి అని ఆ ప్రాసెస్లో తెలిసిన వాళ్ళు చాలామంది అడిగింది ఏంటి అని అంటే, ఆయన ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించని మనిషి, ఇన్ని సంవత్సరాల్లో నిస్వార్థంగా ప్రజల కోసం ఆయనకి ఇచ్చిన బాధ్యతల్ని నిర్విరామంగా ఇప్పటివరకు చేస్తూ వచ్చారు. అయితే తిరుపతిలో మీకు మీ ఆ పాలన అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఒక 15 రోజులకే మళ్ళీ అక్కడి నుంచి మీరు పంపించడం జరిగింది. ఆయనకి ఇంత మంచి వ్యక్తికి అసలు ఎందుకు ఇలా జరిగింది మీరు ఖచ్చితంగా కనుక్కుని మా బాధ తీర్చాల్సిన ఎలా ఉంది అని తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన వాళ్ళు నిజంగా ఈ మాట ఖచ్చితంగా సార్ని అడగాలండి, సడన్గా వెళ్ళిపోయారు, మాకు అసలు ఏమీ దిక్కుతోచలేదు, మాకు మాట్లాడే అవకాశం లేదు అన్న పరిస్థితి సార్ ఈరోజు. సో దాని మీద ఒక్కసారి మీ వివరణ. అది జూన్ 11వ తేదీ నాకు ఎక్స్టెన్షన్ వచ్చిందని చెప్పని ఇన్ఫర్మేషన్ వచ్చింది, కాగితం వచ్చింది. జూన్ 14వ తేదీ నాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తిరుమలకు వచ్చారు. జూన్ 14వ తేదీ నాటి రాత్రి నేను ఆయనతో 9:30 దాకా ఉన్నాను. అంతవరకు రాజశేఖర రెడ్డి గారు బాగున్నారు, నాతో ఏ ఆప్యాయత ఏ వాత్సల్యం ఉన్నానో అదే వాత్సల్యంతో అదే ప్రేమతో ఉన్నారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో నేను 4:30-5 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కలవడానికి వెళ్ళాను తిరుమలలో. అప్పట్లో ఆయన మార్పు వచ్చింది. అది జూన్ 15 ఉదయం పూట. రమణ, నీకు ట్రాన్స్ఫర్ వస్తుంది, నువ్వు రెడీగా ఉండాలా, ట్రాన్స్ఫర్ తప్పవు కదా ఉద్యోగం అన్నప్పుడు అని చెప్పని నేనేమన్నా అనుకుంటున్నానేమో అనేటువంటి రీతిలో సముదాయించడానికి ప్రయత్నం చేశాడు. తప్పదండి, ఉద్యోగస్తులు అన్నప్పుడు తప్పకుండా ట్రాన్స్ఫర్ తప్పదు, మీరు ఈ మాట అన్నారు అని చెప్పండి దీని వెనుక ఎంతో అర్థం ఉండి ఉంటుంది సార్, అందుకోసం అని చెప్పని మీరు ఎలా చెప్తే అలాగా అన్నారు. తర్వాత 15వ తారీఖు నాడు ఆయన సాయంత్రం వరకు హైదరాబాద్ చేరుకోవడం, 16వ తారీఖు నాడు నాకు ఆర్డర్స్ రావడం ట్రాన్స్ఫర్. అంటే 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మధ్యలో 4 రోజులు, మీరు అన్నటువంటి 15 రోజులు కూడా కాదు, 4 రోజుల్లో మార్పు వచ్చింది. రాజకీయ నాయకుల్లో చాలా మార్పులు వస్తుంటాయమ్మా, దాంట్లో ఏముంది, రకరకాల వాళ్ళు రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఆయన మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నన్ను మళ్ళీ ఆయన దగ్గర పిలిపించుకొని మీరేమన్నా ఫీల్ అవుతున్నారా నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసినానని అన్నాడు. ఎందుకు సార్, మీరు ముఖ్యమంత్రి, నాకు మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ ఇచ్చారు, తిరుమల తిరుపతి దేవస్థానం నా దగ్గరనే ఉంది కదా సార్, నేను ఎట్లా తిరుపతికి పోయి పని చేసుకోవచ్చు. లేదు, చాలామంది మీరు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు వేలాది మంది మహతి ఆడిటోరియంలో కన్నీళ్లు పెట్టుకున్నారట, రైల్వే స్టేషన్ దాకా వచ్చి దాదాపు గంట సేపు రైలుని ఆపేసినారట, అట్లా ఎవరికి జరగలేదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఏ ఐఏఎస్ ఆఫీసర్గా జరగలేదు, ఇది ఒక చరిత్రగా ఉంది అని చెప్పని చాలామంది నాకు చెప్పగా విన్నాను నేను, అందుకని మీరు ఏమన్నా ఫీల్ అవుతున్నారా అన్నాడు. మీరు ఇప్పుడు ఇంతకుముందు మీ నోట ఆ మాట విన్న తర్వాత నాకు ఇప్పుడు ఇంకా ఆనందం ఎక్కువైంది సార్, ట్రాన్స్ఫర్ చేసినందువల్ల కదా ఈ రకంగా ఒక గంట సేపు లేట్ అయిందనో ప్రజలు ఇంత ఆప్యాయతగా ఉన్నారని చెప్పిన సంగతి తెలిసింది ముఖ్యమంత్రి గారికి. మామూలు ట్రాన్స్ఫర్ అయినట్టయితే విషయం వేరుండేది సార్, ఏదేమైనా ఒక్కసారి ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఏదంటే చేస్తాను సార్ అని చెప్పన్నాను. ఇలాంటి భావంతో నేను మాట్లాడినందువల్ల ఇంకా రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా దగ్గరగా అయ్యారు. విధి వేరే రకంగా ఉంది, అందుకోసం సెప్టెంబర్లో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు ట్రాన్స్ఫర్ చేసినా ఆయన చేయాలని చెప్పని చేసింది కాదు, పరిస్థితులు అట్లా చేయించినాయి ఆయనతో. విజయనగర సామ్రాజ్యాధిపతి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆనంద నిలయం గోపురం స్వర్ణ తాపడం జరిగింది, బంగారు తాపడం. అవునండి. ఇవాళకి ఆయన మనకు గుర్తుండిపోయినాడు. ఒకవేళ నేను అక్కడనే కంటిన్యూ అయినట్టయితే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మొత్తం కూడా స్వర్ణాలయంలాగా జరగడానికి అవకాశం ఉండేది. కానీ భగవంతుడు నాకు నీకు ఈ అర్హత లేదు అని చెప్పని బహుశా నన్ను పంపించుంటాడు అనుకుంటున్నాను నేను, ఈ వ్యక్తులు కాదు. కానీ ఏనాటికైనా అది పురాణాల్లో చెప్పబడినట్టుగా వేదాల్లో చెప్పబడినట్టుగా అది స్వర్ణమయమైనటువంటి ఆలయం కాబట్టి ఆనంద నిలయం స్వర్ణమయం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రులైన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటికైనా తలుచుకుంటే అది స్వర్ణమయంగా చేయడానికి కోసం చెప్పని మంచి అవకాశాన్ని పొడగొట్టుకోకూడదని చెప్పని మీ ద్వారా నేను ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవరిని అడగకుండానే స్వర్ణం వచ్చేసేసింది, ఎవరిని అడగకుండానే ధనం వచ్చేసేసింది. రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు దాన్ని లాంచ్ కూడా చేశాడు ప్రోగ్రామ్ని.
ఇంకొక 3 నెలలు లేక 6 నెలలు అయినట్టయితే మొత్తం ఆలయం అంతా కూడా కింది నుంచి పైదాకా అంతా స్వర్ణమయమయ్యేది. ఏమో వచ్చే అవకాశం మీ చేతుల మీదుగా రాసి పెట్టుందేమో. కానీ కొంతమంది ఆ విజయనగర సామ్రాజ్యాధిపతి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పేరు వీళ్ళకి వస్తుంది కాబట్టి ఏమాత్రం వీళ్ళు కంటిన్యూ అయినా బాగుండదనేటువంటి రీతిలో ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ యొక్క మంచి మనసుకి నేను నమస్కరిస్తున్నాను. బహుశా ఇంకెవరి చేతనో భగవంతుడు అది చేయించుకుంటాడేమో ఎలా చెప్పగలుగుతాం, లేక ముందు ముందు ఏం జరగబోతాదో ఎట్లా చెప్పగలుగుతాం. అవకాశం మళ్ళీ మీ చేతుల మీదుగా వచ్చే భగవంతుడు రాసి పెట్టుంటే భగవదాజ్ఞకి మనం ఏం చేయలేం. కానీ నా మనసులో మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలలో అది స్వర్ణమయంగా ఉండాలి. స్వర్ణమయం కావడానికి కోసం చెప్పని చేసేటువంటి అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ ఆ చేసే నాడు ఇవ్వాలటి నుంచే నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాంటి మంచి మనసు వారికి కలిగించాలని.